దేశముదురు, మస్కా, కందిరీగ చిత్రాలతో కుర్రకారును ఊపేసిన నటి హన్సిక. తాజాగా ఆమె చిక్కుల్లో పడింది. ఆమెపై గృహహింస కేసు నమోదైంది. హన్సిక అన్న ప్రశాంత్ మోత్వానీ, అతని మాజీ భార్య ముస్కాన్ నాన్సీ జేమ్స్, హన్సిక ఆమె తల్లిపై వరకట్న వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హన్సిక కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది హన్సిక. ఈ మేరకు క్వాష్ పిటిషన్ వేశారు. బాంబే హైకోర్టు తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ టీవీ నటి ముస్కాన్ జేమ్స్ని పెళ్లి చేసుకున్నారు. అయితే 2 ఏళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అదే సమయంలో హన్సిక కుటుంబంపై ముస్కాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తాజాగా తమపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హన్సిక ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ ఎస్ఎం మోదక్లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. ఇక హన్సిక చిన్నతనం నుంచే యాక్టింగ్ ప్రారంభించింది. చైల్డ్ ఆర్టిస్ట్గా కోయి మిల్ గయా సినిమాలో మెరిసింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డు రావటం విశేషం. ఆ తర్వాత వరుస సినిమాలతో ఎన్టీఆర్తో కంత్రి, రామ్ పోతినేనితో మస్కా, కందిరీగ, అలాగే ప్రభాస్తో బిళ్ళా, కళ్యాణ్ రామ్తో జయీ భవ, నితిన్ సీతారాముల కళ్యాణం లంకలో ఈ సినిమాలతో హన్సిక అలరించింది. ఆ తర్వాత హన్సిక భారీగా బరువు పెరిగింది. దీంతో తెలుగులో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ తెలుగులో అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ వచ్చింది హన్సిక. ఇక 2022 డిసెంబర్లో తన బాయ్ ఫ్రెండ్ బిజినెస్ మ్యాన్ సోహెల్ కతురియాని వివాహం చేసుకుంది.